హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ గుమ్మడికాయ సాంబార్ రెసిపీ మీతో షేర్ చేస్తున్నానండి. చాలా హెల్తీ రెసిపీ అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా గుమ్మడికాయలో ఉంటాయి. చేసి చూడండి, ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మా సెకండ్ ఛానల్ ఏఎంఎస్కే క్రిష్ ఛానల్ అండి. అది మా సెకండ్ ఛానల్. షార్ట్స్లో పెడతానండి. లాంగ్లో వచ్చేసి క్రాఫ్ట్స్ ఉంటాయి. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. ఆ ఛానల్ కూడా వాచ్ చేయొచ్చండి. అయితే ఈ రెసిపీ చాలా హెల్తీ అండి. ఫస్ట్ నేను పప్పుని ఒక 200 గ్రామ్స్ పప్పు తీసుకున్నానండి. ఇక్కడ 200 గ్రామ్స్ కందిపప్పు తీసుకుని బాగా వాష్ చేసుకుని 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటానండి. ఎవరైనా ఏ ప్రెషర్ కుక్కర్ అయినా 3 to 4 విజిల్స్లో కుక్ అయిపోతుందండి. ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటాను. 200 గ్రామ్స్ తీసుకుంటున్నానండి. వాష్ చేసుకొని తర్వాత ఇక్కడంతా రెడీగా పెట్టుకున్నాను. టమాటోస్, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, వెల్లుల్లి, గుమ్మడికాయ కట్ చేసుకోవాలి. వాటర్ పోసుకొని కాస్త పసుపు, ఆయిల్ వేసుకొని ప్రెషర్ కుక్ ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ప్రెషర్ కుక్ చేసుకోవాలండి. కొంచెం ఆయిల్ అండి. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకున్నానండి. ఇప్పుడు చింతపండు వచ్చేసి ఒక పెద్ద నిమ్మకాయ అంతా తీసుకున్నానండి నేను. ఇది కొత్త చింతపండు, పెద్ద నిమ్మకాయ అంతా తీసుకున్నాను. నానబెట్టి పెట్టుకోవాలండి. ఇది పీలు గట్టిగా ఉంటుందండి, తీయకపోయినా పర్లేదు. నేను ట్రై చేశాను, రాకపోతే ఇంకా వదిలేసాను అనమాట. ఉంటే ఏం పర్లేదు, బాగా వాష్ చేసుకుంటే సరిపోతుంది. మీ ఇష్టం అండి. షేపు ఎలా కావాలంటే లావుగా కావాలంటే లావుగా కట్ చేసుకోండి, సన్నగా కావాలంటే సన్నగా కట్ చేసుకోండి. కుక్కర్ ఉడికిపోయిందండి. ఈ కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయలని బాగా వాష్ చేసుకోవాలండి. తర్వాత చిన్నవి ఒక 3 టమాటోస్ తీసుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు ఒక 4, 5 తీసుకున్నాను. ఆనియన్స్ నా దగ్గర సాంబార్ ఆనియన్స్ లేవండి, నార్మల్ ఆనియన్సే. ఒక చిన్నవి 2 కట్ చేసుకున్నాను. మీడియం అయితే కనుక ఒకటి చాలండి. ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. కొత్తిమీర వాష్ చేసి పెట్టుకున్నాను. కరివేపాకు వాష్ చేసి పెట్టుకున్నాను. వాష్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఒక ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ వేడెక్కాక స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలండి. ఒక ప్యాన్ పెట్టుకొని వేడెక్కాక ఆయిల్ వేసుకోవాలి. ప్యాన్ వేడెక్కాక ఇక్కడ నేను 2 పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నానండి. అది కట్ చేసుకుంటున్నాను. మిగతావన్నీ రెడీగా ఉన్నాయి. వేడెక్కిందండి. ఒక ఎక్కువ తక్కువ మీ చాయిస్ అండి. ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఎండుమిర్చి అండి. వెల్లుల్లి రెబ్బలు అలా దంచుకుంటున్నానండి. కొంచెం అంటే లావుగా ఉన్నాయి, బాగా అలా దంచుకుంటున్నాను. ఎండుమిర్చి వేయాలండి, నేను మర్చిపోయాను. పర్వాలేదు. ఆనియన్స్, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు
ఎక్కువ ఫ్రై అవ్వనక్కర్లేదండి. ఆనియన్స్ కొంచెం మగ్గితే చాలు, కొంచెం వేగితే చాలన్నమాట. వెల్లుల్లి రెబ్బలండి, దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు బాగా కలిపేసుకొని కాస్త కారం, ఉప్పు అండి. ఉప్పు కారం బాగా పడుతుందండి. 1 టేబుల్ స్పూను కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నానండి. ఇందులో చింతపండు ఉంటుంది కాబట్టి మనకి ఉప్పు కారం బాగా పడుతుందండి. మీకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. కాసేపు మగ్గనివ్వాలండి. కాస్త మగ్గింది. గుమ్మడికాయలు త్వరగా ఉడికిపోతాయండి. ఇప్పుడు వాటర్ అండి, మగ్గిన తర్వాత వాటర్. ఇప్పుడు పప్పు ఉడికిపోయింది. ప్రెషర్ తీసేసి ఇందులో కూడా 1 టేబుల్ స్పూన్ ఉప్పు పడుతుందండి. వేసుకొని పప్పు గుత్తితో బాగా మెదుపుకోవాలండి. కాసేపు వాటర్ వేసాం కదా, కొంచెం బాయిల్ చేసుకోవాలండి పప్పుని. ఇప్పుడు చింతపండు గుజ్జు వడగట్టుకొని పోసుకోవాలండి. మనం నానబెట్టుకున్న చింతపండు బాగా పులుసు తీసి పోసుకోవాలన్నమాట. ఈ పులుసు అనేది బాగా బాయిల్ రావాలండి. పచ్చివాసన, చింతపండు ఇదంతా పచ్చివాసన పోయేంతవరకు మనం బాగా మరిగించుకోవాలి. మరిగించుకున్న తర్వాత ఈ మనం ఉడికించి పెట్టుకున్న పప్పు యాడ్ చేసుకోవాలన్నమాట. అందులో బాగా కలిసిపోవాలండి. పప్పు, చింతపండు పులుసు ఇదంతా పచ్చివాసన పోయి బాగా కలిసిన తర్వాత కాస్త బాగా బాయిల్ వచ్చిన తర్వాత ఇంగువ, కాస్త బెల్లము బాగా కలుపుకోవాలండి. బెల్లం కలిసిపోవాలి. సాంబార్ పౌడర్ అండి, ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు ఇది ఆప్షనల్ అండి. కోకోనట్ పౌడర్ వేసుకున్నాను నేను, ఆప్షనల్. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రెడీ అవుతుందండి. థ్యాంక్ యూ అండి.